ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరం మార్చి 12వ తేదీ గురువారం రోజున ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మధ్యాహ్నం 12 గంటల తర్వాత మీకు ఒక సంఘటన అయితే ఎదురవబోతుంది. అసలు మీరు ఎదుర్కొనేటటువంటి ఆ సంఘటన ఏమిటి? అదేవిధంగా ఈ యొక్క గురువారం రోజు మీరు పూర్తిగా శుభ అశుభ పరిణామాల గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా కొత్తగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారంటే మాకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క పూర్తి వివరణ అనేది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. అదేవిధంగా వీరి జీవితానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 12వ తేదీ గురువారం రోజున యొక్క వృశ్చిక రాశి వారికి మీ యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఏం జరగబోతుంది, అసలు ఈ రోజు 12 గంటల తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది, అదేవిధంగా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు ఏమిటి, ఈ యొక్క గురువారం రోజు మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక వృశ్చిక రాశి అనేది రాశిచక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధికి చెందుతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ముందుగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో, కార్యాచరణ దీక్షతో ముందుకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా అనుకున్నది సాధించే వరకు పట్టువిడవని మనస్తత్వం ఈ యొక్క వృశ్చిక రాశి వారిలో ఉంటుంది. అలాగే అందరినీ ప్రేమించేటటువంటి మనస్తత్వం కలిగి అందరినీ కూడా చాలా గౌరవించేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు సంగీతాన్ని కూడా చక్కగా ఆస్వాదిస్తూ ఉంటారు. వీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను ప్రేమిస్తారు అదే స్థాయిలో ఎదుటివారి యొక్క ప్రేమను కూడా కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా వీరికి సహనం అనేటటువంటి గుణం వీరి యొక్క అలంకారణం అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకు వెళ్ళేటటువంటి స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం మార్చి 12 గురువారం యొక్క దినఫలాల ప్రకారం వీరి యొక్క జాతకాన్ని చూసినట్లయితే కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మధ్యాహ్నం 12 గంటల తరువాత వీరి లైఫ్లో జరగబోయేటటువంటి సంఘటనల గురించి ఎప్పుడు కూడా ఊహించినటువంటి ఒక సంఘటన అయితే జరగబోతుందండి. మీరు చాలా కాలం నుంచి మీరు నమ్మినటువంటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. అయితే ఆ విషయం కూడా మీకు తెలిసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ, లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కానీ వారి వల్ల మీకు అయితే రాబోయేటటువంటి రోజుల్లో ఒక చిన్న సమస్య అయితే పొంచి ఉందండి. అయితే వారి వల్ల మీరు సమస్యల్లో చిక్కుకునేటటువంటి ప్రమాదం కూడా ఉందండి. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా, ఏ గొడవల్లో తలదూర్చాలి అనుకున్నా కూడా మీరు 1-2 సార్లు నిర్ణయం తీసుకొని ఆచితూచి అడుగేయడం అయితే మంచిదండి. అదేవిధంగా మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా ఆచితూచి అడుగు వేసి మొదలు పెట్టండి. పక్కవారు ఏదైనా సలహా ఇస్తే గుడ్డిగా నమ్మేసి దాన్ని ఫాలో అవ్వకండి. అంటే గుడ్డిగా నమ్మేయడం అంటే మంచి చెడులను ఆలోచించి జాగ్రత్తలు వహించి మీరు అయితే దాన్ని ఫాలో అవడం అయితే చాలా మంచిదండి. ఇక ముఖ్యంగా ఈ రోజు మిగిలిన అంశాలను గనక మనం చూసినట్లయితే మీ యొక్క ప్రేమను తిరస్కరించబడుతుందండి. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మార్కెటింగ్ సైడు అటువంటి వ్యూహాల వాటిల్లో మీరు అదనపు సొమ్ముని సంపాదించుకోగలిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మీ పిల్లలతో కాలాన్ని గడపడం అనేది చాలా ముఖ్యం. తొలిచూపులోనే ప్రేమలో పడవచ్చు. వృత్తిపరమైనటువంటి విషయాలను అడ్డంకులు అనేవి మీ యొక్క అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవోకగా పరిష్కరించుకోండి. రాత్రి సమయంలో ఈరోజు మీరు బయట తిరగడానికి ఎక్కువగా ఆసక్తి అనేది చూపుతూ ఉంటారు. ఈరోజు మీరు వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది. ఇక అదేవిధంగా మంచి ఆరోగ్యం యొక్క ప్రయోజనాలను ఆస్వాదించుకోవడానికి మీ ఇంట్లో తగినంత సూర్యకాంతి పడేలా చూసుకోండి. ఇక అదేవిధంగా ఈరోజు మిగిలిన అంశాలు అన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారస్తులకైతే మంచి లాభసాటి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఇక అయితే మీరు మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలను అయితే చవి చూడబోతున్నారు. అదేవిధంగా వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు ఈరోజు తీసుకుంటారండి. వ్యాపారస్తులకు వినియోగదారుల వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి వ్యాపారస్తులు ఈ యొక్క అంశంలో మీకు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి గల వ్యక్తులు ఆర్థిక పురోగతి కోసం రానున్నటువంటి రోజుల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు. అదేవిధంగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎవరైతే
ఎదురు చూస్తూ ఉన్నారో వారి అందరికీ కూడా దానికి సంబంధించి ఒక వార్త అయితే ఈ రోజు వినబోతున్నారండి. అదేవిధంగా ఆ రిజల్ట్ అనేది కూడా మీకు అంతా కూడా అనుకూలంగా మారేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి ఉన్నారో వారి అందరికీ కూడా పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండడం వల్ల మీకు నీరసంగా తలనొప్పులతో ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయండి. నీరసంతో నిస్పృహలకు చెందేటటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయండి. దీని కారణంగా ఉద్యోగం వదిలేద్దామా లేదా ఉద్యోగం మారదామా అనేటటువంటి ఆలోచనలు కూడా మీకు కలుగుతాయండి. అయితే మీరు జాగ్రత్తగా ఆలోచించి 1-4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అయితే చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కాకుండా మీ యొక్క పెద్దలను అనుభవజ్ఞమైనటువంటి వారిని సందర్శించి నిర్ణయాలు తీసుకోవడం అయితే మంచిదండి. ఏదైనా అననుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితానికి సంబంధించి కొన్ని బాధలను అయితే ఎదుర్కొనేటటువంటి సమస్యలు కూడా ఉంటాయండి. కాబట్టి మీరు ఏదైనా కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అయితే చాలా ముఖ్యమండి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశికి చెందిన వారికి ఈ రోజున చిన్నపాటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి సమస్యలు అయితే చాలా ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. కాబట్టి ఈ యొక్క అంశంలో మీరు తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొన్ని అనుకూల కొన్ని సానుకూల అంశాలు అయితే ఈరోజు మీ యొక్క జాతకం ప్రకారం అయితే కనిపిస్తున్నాయండి. అయితే ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి ఈ యొక్క వృశ్చిక రాశి గల వ్యక్తులు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే శ్రీరామచంద్రుణ్ణి సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోండి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీసా పఠించండి. అదేవిధంగా మీకు తోచినంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు. చూశారు కదండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారు పాటించవలసినటువంటి ఒక చిన్నపాటి పరిహారాలను కూడా మీరు తెలుసుకున్నారు కదా. అదేవిధంగా మీరు ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎంత మంచితనంగా ఉంటారో అదే విధమైనటువంటి అంటే మీ యొక్క అతి మంచితనం వలన ఇప్పటి వరకు కూడా మీరు దేనినైతే పొందలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారో అటువంటి విషయాలు సైతం రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయనే చెప్పాలి. అంటే మీరు ప్రతికూలమైనటువంటి అంశాలకు దూరంగా ఉండాలి అంటే రేపటి రోజున మీరు గొడవలమైనటువంటి వాగ్వాదాలకు ఎటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అనవసరంగా అయితే తీసుకోకండి. కానీ మీకు రేపటి రోజున ఇద్దరి వల్ల మీకు ఉద్రేకంగా మారబోతుంది అంటే వారు ఎవరు అనేది మీ బంధువుల్లో కావచ్చు, మీ స్నేహితుల్లో కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కావచ్చు, లేదా మీ యొక్క ఇరుగు పొరుగు వారిలో కావచ్చు. ఇలా ఎవరైనా కానీ కొంచెం చిన్నపాటి గొడవలు కానీ వాగ్వాదాలు కానీ చోటు చేసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటికి మీరు కొంచెమేర దూరంగా ఉండడం అయితే మంచిదండి రేపటి రోజున. అదేవిధంగా మీ యొక్క రాశి వారికి ఏదైనా విషయం ఏదైనా కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అయితే మంచిదండి. అసలు ఆ వ్యక్తులు ఎవరైతే చెప్పాలనుకుంటే కనుక ఆ వ్యక్తులు అనేవారు మీకు అయితే శత్రువులండి. వారు మీ ముందు నటిస్తూ మీ వెనక చేసేటటువంటి పనులు అన్నీ కూడా చేస్తూ ఉంటారండి. వారు మీ ముందు నటిస్తూ అంటే ఏంటంటే వారు మిమ్మల్ని నమ్మాలని కానీ అలా చేస్తూ ఉంటారండి. కాబట్టి మీరు ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకొని వారితో జాగ్రత్తలు వహించండి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా వీరి యొక్క జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారు ఏంటంటే వీరికి విలువ గౌరవాలు అనేవి చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఎవరు కూడా వీరికి విలువను ఇవ్వరండి. ఎందుకంటే ఈ రాశి వారి యొక్క స్వభావం అనేది అటువంటిది. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా మంచి మనసును కలిగి ఉంటారని చెప్పుకున్నాం కదండి. చాలా మంచి వ్యక్తులని కూడా చెప్పుకున్నాం. ఎవరికి కూడా ఎటువంటి హాని కూడా కలిగించరు. ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున మనం గమనించినట్లయితే రేపటి రోజున వీరికి అంతా కూడా కొన్ని అనుకూల అంశాలు కొన్ని ప్రతికూల అంశాలు అయితే వీరికి ఎక్కువగా ఉన్నాయండి. అయితే ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనేటువంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారండి. కాకపోతే ఈ యొక్క రాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క రాశి వారికి కొంత మేర కష్టాలు అనేవి అనుభవిస్తూ ఉంటారండి. ఇక అందరితో చూసుకుంటే ఏంటండి, నేను బాగుండాలి, నా చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచనలతోనే వీరు ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటారండి. ఇటువంటి మంచి మనస్తత్వం వీరిదని చెప్పుకోవచ్చు. అంటే వీరికి ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవనే చెప్పాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏం చేస్తే మీకు బాగుంటుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలిసింది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని కొత్తగా చూసినవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.